ప్రతి ఉదయము, ప్రతి సాయంకాలము ఆయన మహిమ, ఆయన చేసిన సృష్టిని చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన చేసిన సూర్యుని చూస్తే ఆయన ఎంత శక్తివంతుడో అర్థమవుతుంది. ఆయన చేసిన చంద్రుడిని చూస్తే ఆయన ఎంత గొప్ప వ్యక్తో అర్థమవుతుంది. దేవుడు ఆయన అధికారము యుగయుగములు శాశ్వత కాలం ఉండేది. మనుషుల్లాగా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉండే అధికారం కాదు ఆయనది. తరాలు మారిన, యుగాలు మారిన శాశ్వతమైన దేవుడు ఆయన. ఆయన చేసినటువంటి సూర్యుని యొక్క శక్తిని గురించి మనం అర్థం చేసుకుంటే ఆయన ఎంత శక్తివంతుడో దేవుడు అర్థమవుతుంది. ఆయన చేసిన చంద్రుణ్ణి గురించి ఆలోచిస్తే ఆయన గొప్పతనం ఏందో అర్థమవుతుంది. ఆయన చేసిన గ్రహాలను, భూమిని గురించి ఆలోచిస్తే దేవుని యొక్క మహిమ ఎంత గొప్పదో, ఆయన ఎంత శక్తివంతుడో అర్థమవుతుంది. బహుశా చక్రవర్తులు, రాజులు అనేకులు ఎన్నో యుద్ధాలు జరిగించి ఎంతో పరాక్రమశాలుగా ఉన్న వాళ్ళు ఈరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయారు. వారి అధికారము కొద్ది సంవత్సరాలు నడిచింది, కానీ యుగయుగములకు అధిపతి అయినటువంటి దేవుడు, యుగయుగములకు శాశ్వతమైనటువంటి ప్రభావం కలిగిన దేవుడు ఆయన. కాబట్టి ఆయనకు స్తుతి మహిమ అర్పించటం ఎల్లప్పుడూ కూడా మరవద్దు.